రేవంత్ రెడ్డి గారు కూడా నాకు విద్యార్థి దశ నుంచి మంచి మిత్రుడు. అండ్ ఆయన హార్డ్ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, సో ఒక మోటివేషన్, సో అవన్నీ కూడా ఎప్పుడు అప్రిషియేటింగ్, అడ్మైరింగే. సో నేను ఎప్పుడైనా ఫారిన్ వెళ్ళి అంటే నేను జర్మనీలో చాలా ఏళ్ళు ఉన్నా, మధ్యలో వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర కలిసేవాళ్ళం. సో ఆ సందర్భంలో ఆయన ప్రోగ్రెస్ తెలిసేది. సో కలుసుకొని అప్రిషియేట్ చేయడం అవన్నీ మొదటి నుంచి ఉన్నాయి. సో ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. సో చాలా హార్డ్ వర్క్ అండ్ ఒక మోటివేషన్. అంటే లైఫ్లో ఎప్పుడు కానీ సరే ఆ సక్సెస్ స్టోరీలో రకరకాల క్రిటిసిజమ్స్ ఉంటాయి, కానీ నీకు లైఫ్లో ఒక అంబిషన్, ఒక మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఐకానిక్ లైఫ్ అప్రోచ్ ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు ఇన్స్పైరింగ్ ఉండాలి. అండ్ ముఖ్యంగా యూత్కి. సో పిల్లలకి ఇప్పుడంతా యూట్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ హీరోయిజానికి, ఆర్టిఫిషియల్ లీడర్షిప్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో కానీ ఆ సెన్సిబిలిటీస్, ఆ హ్యూమన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్ అనేది, ఆ బేసిక్ ఇన్స్టింక్ట్ అనేది కోల్పోతున్నాం. సో కొన్ని లైఫ్ స్టోరీస్ ఏంటంటే మనం పిల్లలకు చూపించడం ద్వారా, ఇన్స్పైర్ చేయడం ద్వారా ఒక అంబిషియస్ మోటివేషన్ ఉంటుంది. సో అదే వాళ్ళకి ధైర్యం భవిష్యత్తులో. సో ఈ అంటే పేక మేడల్ అంటాం కదా. సో ఈ డిజిటల్ హీరోస్ని పేక మేడల్ లాంటి వాళ్ళు. సో ఇప్పుడున్న ఈ పీరియడ్లో ఉంటుంది. ఈ పీరియడ్లో ప్రపంచమంతా మాట్లాడుకోవచ్చు, కానీ అదో నెలలో, 2 నెలలో, 3 నెలలకు తర్వాత వ్యానిష్ అయిపోతుంది. కానీ అదే అల్లూరి సీతారామరాజు, కొమురం భీము, సో వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. సో వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఎఫర్ట్, కాంట్రిబ్యూషను, సో ఇవన్నీ లైఫ్ టైం ఉండేటువంటి. సో కాబట్టి నేను నా కళ్ళ ముందే వీళ్ళందరూ కూడా ఎదిగిండ్రు కాబట్టి ఐ ఆల్వేస్ అడ్మైర్.